హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. అదేమిటంటే అందరూ చెప్తుంటారు కదా! భగవంతుని ముందు కోరుకునే కోరికను బయటకు చెప్పకూడదు అని. అలా చెబితే నిజంగా నెరవేరదా? తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవాలయాల్లో కానీ, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గానీ ఏదో ఒక కోరిక కోరుకుంటారు. ఆ కోరిక పెద్దదైనా, చిన్నదైనా సరే బయటికి చెప్పకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. దానికి కూడా ఒక కారణం ఉందండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుణ్ణి మనం ఒక కోరిక కోరుకున్నాము అంటే, అది మనకు సాధ్యం కానిది ఆ దేవునికి సాధ్యం అవుతుంది అని కోరుకుంటాం. అలాంటి కోరికను భగవంతుడు తీరిస్తే మనకు వచ్చే ఆనందమే వేరు. అందువలనే అలాంటి కోరిక బయటికి చెబితే విన్నవారు బయటికి ఆనందంగా అనిపించినా లోపల మనసులో అది జరగకూడదు అని అనుకుంటారు. ఆ కోరిక మనకు తీరకుండా ఉండటానికి మానవ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకోసమే మన పెద్దలు ఆచారం ఏది పెట్టినా ఆలోచించి పెడతారు. పెద్దవాళ్ళు పెట్టే ఆచారాలన్నిట్లోనూ ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అందుకోసమే భగవంతుని ముందు మనం కోరుకున్న కోరికను బయటికి చెప్పకూడదు అంటారు.